అందరికీ నమస్కారం. మన పోస్టల్ ఉద్యోగులు, వినియోగదారులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నోటీసు పోస్టల్ విభాగం నుంచి జారీ అయింది. ముందై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తేదీ 22 ఆగస్ట్ 2025. ఈ నోటీసు ప్రకారం దేశీయ పోస్టల్ సేవలు మరియు ఉత్పత్తులను హేతుబద్ధీకరించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇకపై ఏమి మారబోతుంది? 6. స్పీడ్ పోస్ట్, లెటర్లు, పార్సిళ్లు వీటినే ఇకపై ప్రాథమిక పోస్టల్ సర్వీస్గా పరిగణిస్తారు. అంటే చిరునామా నిర్దిష్ట డెలివరీ కోసం స్పీడ్ పోస్ట్ ప్రధాన మార్గం అవుతుంది. 6. రిజిస్ట్రేషన్ సర్వీస్. ఇకపై ఇది స్పీడ్ పోస్ట్ ఐటమ్స్కే అందుబాటులో ఉంటుంది. దీని కింద ప్రత్యేకంగా గ్రహీత నిర్దిష్ట డెలివరీ జరుగుతుంది. కానీ మనం ఇప్పటివరకు చూసినట్లుగా ఇతర వర్గాల మెయిల్లకు రిజిస్ట్రేషన్ ఉండదు. ఈ మార్పు ఎందుకు? ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, మార్కెట్ డిమాండ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కస్టమర్ అంచనాలు కూడా పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టుగా సేవలను మెరుగుపరచడం కోసం ఈ కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. అమలు తేదీ: ఈ కొత్త నియమాలు 2025 అక్టోబర్ 1 నుండి అమల్లోకొస్తాయి. అంటే అక్టోబర్ 1 తర్వాత స్పీడ్ పోస్ట్ మాత్రమే ప్రధాన సేవ. రిజిస్ట్రేషన్ కూడా స్పీడ్ పోస్ట్కే పరిమితం. మరిన్ని వివరాలు, స్పీడ్ పోస్ట్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజులు, షరతులు, మార్గదర్శకాలు శాఖ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ నోటీస్ పైగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దుష్యంత్ మొవెల్ గారు సంతకం చేశారు. మొత్తానికి చెప్పాలంటే పోస్టల్ సేవలు సులభతరం అవుతున్నాయి, కానీ వినియోగదారులకు కొన్ని మార్పులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు కస్టమర్ అయినా, ఉద్యోగైనా ఈ సమాచారం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ముఖ్యమైన పోస్టల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు.